చేసావే వీరయ్య నీకు బుద్ధుందా? వీడు మీవాడే కదా, అమ్మాయి ఇష్టపడితే వాడు పెళ్లి చేసి పెట్టొచ్చుగా. పెళ్లి చేసి నేను అవమానపడాలా? ఒరేయ్, మీ అమ్మాయి కూడా ఇష్టపడిందిగా, వీడిని మాత్రం కట్టేసి కొడుతున్నారు. మీ అమ్మాయిని ఏం చేద్దాం? గుర్తు లేకుండా మాట్లాడుతున్నారు. నేనే కడుపు మంటతో ఉంటే ఆపండ్రా, ఎందుకురా అరుస్తున్నారు? రే వాడి కట్లిప్రా. ఆడపిల్లని ఎలా పెంచాలో తెలియదేరా నీకు? చెప్పా పెట్టకుండా పారిపోవాలని చూసిందా గాడిద? రే అదంతా చెప్పేవారు చెప్తే వింటారు గాని అమ్మాయిని లోపలికి తీసారు. పోండి అందరూ పోండి. అయ్యగారు చెప్పినట్టు వినకపోతే నరికవతలు పారేస్తారు. ఆపవయ్యా, కన్న కూతురుతో ఇలాగైనా మాట్లాడడం? వెళ్ళవయ్యా, వెళ్ళు, కూర్చోమ్మా. ఇదిగో చూడమ్మా, పెద్దలందరూ నీ మంచిగా చెప్తారమ్మా. పెళ్లి చేసుకుని ఈ వయసులో నువ్వేం చేస్తావు చెప్పు? ఏమీ లేదు, రేపు వాడు నిన్ను మోసం చేసేస్తాడు. పెద్ద మనిషి. అయ్యగారు, నీ మాటను గౌరవించిందని చూసారా? నీ కూతురు ఎవరు చెప్పినా వినేటు లేదు. ఒద్దు పొడుగు అందం అన్నీ ఉన్నాయి కాబట్టి వాడు దీని వెనకాలే తిరిగాడు. దాన్ని అనచాలి. ఏం చేయమంటారయ్యా? దానికి నువ్వు గుండు గీయించే. అందరూ గుండు గుండు అని ఎగతాళి చేస్తారు. అప్పుడు దాని పొగరు తగ్గుతుంది. ఆ తరువాత నీ కూతురు నీ మాట జవదాటదు. ఏంటయ్యా ఇలా చేసేసావు? ఆడపిల్లలు పెంచడం చేత కాదు కానీ ఇప్పుడు ఏడుస్తున్నావేంటే?